ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు, కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు మూసి కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి, ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయొచ్చిన అధ్యక్ష. నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష. అక్కడ ఆడపిల్లలు వచ్చి, అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము, మేము పట్టణమో ఎక్కడైనా పోయి బతకమంటున్నాం, వీడుంటే పిల్లలు పుట్టడం కష్టం, పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని. నేను అడిగిన ఆడబిడ్డల్ని, ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందని. ఒకప్పుడు మూసీలో నీళ్లు ముంచుకొని మేము తాగేటోళ్ళమయ్యా, ఈరోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా, మూసీ పక్కన నిలబడలేని పరిస్థితి, దుర్భరమైన కంపు, కలుషితమైన నీళ్లు. ఈ నీళ్లు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది. మీరు ఏమైనా చేయండి, మా నల్గొండకి ఏమీ చేయకపోయినా పర్వాలేదు, ఈ మూసి ప్రక్షాళన చేయండి, కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష. ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే, అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది, వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. అందులో జాయింట్ వెంచర్ కన్సార్షియం కింద మాన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ కు సంబంధించిన సంస్థ, కుష్మన్ వేక్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, రియోస్ డిజైన్ స్టూడియో, ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈ రోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ మూడు వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈ రోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్ గా ఉండి ఈ రోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు, ప్రాథమిక నివేదికలు, ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా. ఈ రెండు కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. 20 టీఎంసీలు తీసుకొచ్చి 15 టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి. 5 టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలతోని
గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదిలో వదిలి ఈ రోజు 3 నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది. నెక్స్ట్ 3 months లో 31st March లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా March 31st లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్ కి ఏడీబీ బ్యాంకు 4100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది, ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది, అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ 4-5 రోజులు సబ్మిట్ చేసినాము. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగిండ్రు. ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష. క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఎంత జరుగుద్దో, దీని అంచనాలు ఏంది, నీళ్లు ఏంది, ఏ విధంగా చెక్ డ్యామ్లు కడతాము, ఏ విధంగా నీళ్లు తీసుకొస్తాము. ఈ రోజు ఉత్తి నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టు పేరు గండిపేట నుంచి గౌరెల్లి. గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష. ఇది 55 కిలోమీటర్లు అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు కూడా ఎలివేటెడ్ కారిడార్. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఉంది. మధ్యలో నుంచి మధ్యలోకి పోవాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ అదే గండిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే 55 కిలోమీటర్లలోనే మనం ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. నార్సింగ్ దగ్గర ఒక జంక్షను, అట్లా ప్రతి దగ్గర బాపుఘాట్ దగ్గర ఇంకొక జంక్షను, చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను, చాంద్రాయన్ కూడా మన చాదర్ఘట్ దాటిన తర్వాత ఇంకొక జంక్షను, నాగోల్ దగ్గర ఇంకొక జంక్షన్, ఇట్లా ప్రతి జంక్షన్ లో ట్రంపెట్స్ క్రియేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి సర్కిల్లో ఎక్కడానికి దిగడానికి కూడా ట్రంపెట్స్ క్రియేట్ చేయమని ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి మనం అధికారులకు కన్సల్టెంట్స్ కు చెప్పినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో భాగంగానే మిరాలం ట్యాంకులో వచ్చే నీళ్లు కూడా మిరాలం ట్యాంక్ నుంచి జవహర్లాల్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి ఆ నీళ్లు వచ్చేసి మూసీలో కలుస్తాయి అధ్యక్ష. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మూసీ ఓన్లీ. సో ఆ ప్రాజెక్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి చాంద్రాయన్ గుట్ట పర్యటనకు పోయినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు మిరాలం ట్యాంకును ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు, మాకు ఓల్డ్ సిటీలో ఒక మిరాలం ట్యాంక్ ని అభివృద్ధి చేయాలి, జూ పార్క్ ఉన్నది పక్కన మిరాలం ట్యాంక్ ఉంది 450 ఎకరాలలో మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ గా ఈ కన్సల్టెంట్స్ కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈ రోజు 450 కోట్ల రూపాయలతోనే మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈ రోజు చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారే మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈ రోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష. మిరాలం ట్యాంక్ ప్రారంభించిన అధ్యక్ష. అదే విధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత 2వ లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాయన్ గుట్ట ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ కూడా పాత నగరాన్ని, ఇది మన తలమానికము, మన యొక్క గొప్ప గౌరవము.